శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 50వ సంచిక ఆగస్టు 1951లోని పెద్దల చిన్నతనాలు. బడిగంట 10 కొట్టింది. లెక్కల మాస్టారు క్లాసులోకి వచ్చారు. నిన్న ఇచ్చిన లెక్కలు చేసుకొచ్చారా అని విద్యార్థులను అడిగారు. ఎవళ్ళు చేసుకురాలేదు. అందుకని ఆయన ఏం చేసిపోతాడోనని భయపడుతూ ఉన్నారు. ఒక్క పిల్లవాడు మాత్రం చేసి తీసుకొచ్చాడు. ఆ పిల్లవాడికి రైటు వేసి కూర్చోమని తక్కిన వాళ్ళనందరినీ మెత్తగా తన్ని బెంచి ఎక్కించాడు మాస్టారు. వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళతో పాటు లెక్కలు రైటు చేసుకొచ్చిన పిల్లవాడు కూడా ఏడవనారంభించాడు. ఇది చూసి మాస్టర్కు ఆశ్చర్యం వేసింది. నువ్వెందుకురా అబ్బాయి ఏడుస్తావు? లెక్క రైటు చేశావు కదా అని ప్రశ్నించాడు. అందుకు ఆ పిల్లవాడు, ఈ లెక్కలు నాకు తెలియవండి, మా పెద్దన్నయ్య చేసి పెట్టాడండి, లేకపోతే నా తోడి పిల్లలతో పాటు నేను దెబ్బలు తిని బెంచి ఎక్కవలసిన వాడినే అని చెప్పాడు. జంకు గొంకులు లేకుండా అంత ధైర్యంతో ఉన్నది ఉన్నట్టు చెప్పిన ఆ పిల్లవాని సత్యసంధతకు మాస్టరు చకితుడైనాడు. పిన్న వయసులోనూ ఇటువంటి సుగుణం కలిగి ఉన్న ఆ విద్యార్థి ముందు ముందు గొప్ప మార్గదర్శకుడై కుటుంబానికి దేశానికి కూడా కీర్తి తీసుకువస్తాడని నిశ్చయించుకున్నాడు. మాస్టర్ దీవించినట్టే ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడై గొప్ప ప్రయోజకుడై భారత ప్రభుత్వానికి కుడి భుజమై ప్రజారంజకుడై వాసికాంచినాడు. ఆ మార్గదర్శకుడే దేశారాధకునిగా ప్రకాశించిన గోపాలకృష్ణ గోఖలే. ఇంకా ఇలాంటి చాలామంది పెద్దల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.